ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అలాగే కార్తీక్ని శివనారాయణ అవమానిస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, చూడు దీప, ఈ అవమానాన్ని భరిస్తూ ఇక్కడే ఉంటే నేను నిండా చచ్చిపోయినట్టే లెక్క. అందుకే ఇక ఇక్కడ ఒక్క నిమిషం కూడా నేను ఉండడానికి ఇష్టపడట్లేదు అంటూ తన రిజిగ్నేషన్ లెటర్ శివనారాయణకి ఇస్తూ ఉంటే, ఇక దీప, కార్తీక్ బాబు, ఇలా మీరు కూడా ఆవేశానికి పోతే ఈ రెండు కుటుంబాలు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే. అవును కార్తీక్ బాబు, నా మాట వినండి. ఇంకా ఏం వినాలి దీప? ఇంకా ఇక్కడ ఏం మిగులుందని నేనిప్పుడు ఉండడానికి? అందుకే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ నిర్ణయాన్ని నేను మార్చుకోను. తీసుకోండి పెద్ద మనిషి, చైర్మన్ గారు, CEO గారు, మీరు కోరుకున్న, మీరు కావాలనుకున్న రిజిగ్నేషన్ లెటర్ అని అనగాలే ఇక జోష్న, బావా ప్లీజ్ బావా, దయచేసి ఈ లెటర్ ఇవ్వద్దు అని బ్రతిమలాడుతూ ఉంటే, ఇక కార్తీక్, స్టాప్ ఇట్ జోష్న, ఇదంతా కారణమే నువ్వు. ఇక కొత్తగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఇక శివనారాయణ, ఆగమ్మా జోష్న, ఎందుకు వాడిని బ్రతిమలాడుతున్నావు? ఇక్కడ రిజిగ్నేషన్ ఇచ్చి వాడు ఎలా బ్రతుకుతాడో నేను చూస్తానుగా అని అనగానే, చూడండి మిస్టర్ చైర్మన్ గారు, మేము అంత దీనస్థితిలో లేము. మాకు కూడా కొన్ని ఉన్నాయి ఈ రెస్టారెంట్లో. ఆ విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. మేమేమి చేతులు కాల్చుకుంటూ దీనస్థితిలో లేము అని కార్తీక్ అనగానే ఒక్కసారిగా శివనారాయణకి కోపం వస్తుంది. ఇక దీప, కార్తీక్ బాబు, ఇప్పుడు వాటన్నిటి గురించి ఎందుకు అని అనగానే ఇక జోష్న, సూపర్ దీప, చాలా బాగా రెచ్చగొట్టి పంపించావుగా బావని ఇక్కడికి. నువ్వే కదా ఈ ఆస్తుల్ని ముక్కలు చేయమని, ఆస్తి పంపకాల గురించి బావని రెచ్చగొట్టింది అని అనగానే ఇక శివనారాయణ, ఇలాంటి వాళ్ళకి వాటికన్నా ఇంకా ఏమి చేతనవుతాయమ్మా? కుటుంబాల్ని ముక్కలు చేయడం, ఆస్తుల్ని వేరు చేయటం, ఇవే కదా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అని అనగానే ఒక్కసారిగా కార్తీక్, తాత, అనవసరంగా దీపనేమి అనద్దు. దీప ఎప్పుడూ దేనికి ఆశపడలేదు. అందుకనే కదా ఆ రోజు అత్తని కాపాడి ఇంటికి తీసుకొచ్చి దీపకి డబ్బులు ఇవ్వాలని మీరు చూసినా తను ఒక్క రూపాయి కూడా మీ దగ్గర తీసుకుంది. మర్చిపోయి మాట్లాడుతున్నారా? అందుకు నిన్న కాక మొన్న నీ మనవరాలి తలకి దెబ్బ తగిలితే దీప సహాయం చేసింది. అంతా మర్చిపోయారా? మర్చిపోలేదురా, అంతా గుర్తుంది. ఈ అమ్మగారి మనసులో ఇంత పెద్ద ఆలోచనలు ఉన్నప్పుడు అలా చిన్న చితకకి ఎందుకు ఆశపడుతుంది? ఏకంగా ఆస్తుల గురించే ఆరాటపడతారు కదా అని వెనకాలనే ఒక్కసారిగా దీప చాలా బాధపడుతుంది. ఇక కార్తీక్, తాత, ఇక్క నువ్వు మాట్లాడడానికి ఇంకా ఏమైనా మిగులుందా? మిగులుండడం కాదురా, రేపే నీకు రావాల్సిన ఆస్తి నీ మొహం మీద పడేస్తాను. ఇక నువ్వు మా కుటుంబానికి ఏ సంబంధం లేనట్టే. వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటాడు. ఇక జోష్న, తాతయ్య, బావ వెళ్ళిపోతున్నాడు. ప్లీజ్ తాతయ్య, ఈ రిజిగ్నేషన్ లెటర్ని చింపేయండి. బావా, ఆగు బావా, ప్లీజ్ బావా. దీపా, దీనంతటికీ ఖచ్చితంగా అనుభవిస్తావు. దీనంతటికీ నువ్వే కారణం అని అంటూ ఉంటే ఇక కార్తీక్, చాలు జోష్న, నువ్వు చేసే తప్పులన్నిటికీ దీపని వేలెత్తి చూపించడం మానుకో. నువ్వు కూడా నా మీద ఏం ప్రయోగం చేసి ఎలా సాధించాలన్న అవసరం కూడా నీకు ఇంకా ఉండదు. దీపా, ఏంటి క్యారేజ్ తీసుకొని వచ్చావా? ఇది ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తిని మనం ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దాం. పద దీప అంటూ ఇక దీప మీద చెయ్యి వేసుకొని కార్తీక్ ఆఫీస్ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. శివనారాయణ ఆవేశంగా ఆఫీస్ రూమ్లోకి వెళ్తాడు. ఇక జోష్న, దీప, నా బావని నాకు కాకుండా దూరం చేసావు. ఆఫీస్లో అయినా బావని దక్కించుకోవాలనుకుంటే అంతా ప్లాన్ రివర్స్ అయిపోయింది. కానీ ఎట్టి పరిస్థితిలోనూ బావని వదులుకునేదే లేదు. అవును, బావ నాకు మాత్రమే దక్కాలి, నాకు మాత్రమే సొంతం అని జోష్న అనుకుంటుంది. ఇంకా కాంచన ఏమో, ఏంట్రా కార్తీక్, ఆఫీస్లో అంత గొడవైందా? అవును మమ్మీ, అందుకే ఇక ఆ ఆఫీస్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఆఫీసే కాదు, ఆ మనుషులతో మనకి ఇక ఎటువంటి సంబంధం లేనట్టే. కార్తీక్ బాబు, దీపా, జరిగిందంతా నువ్వే చూసావు కదా. ఆ పెద్ద మనిషి నిన్ను నన్ను ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించాడు. సరిపోదా? ఆస్తులు కూడా ముక్కలు చేస్తానంటున్నాడు. నాకు రావాల్సిందే నా మొహం మీద విసిరి కొడతానంటున్నాడు. వెళ్ళేదా నువ్వు? ఒరే కార్తీక్, ఏంట్రా, నాన్న ఆస్తులు పంపకం చేస్తానన్నాడా? అవును మమ్మీ, ఆ పెద్ద మనిషి మనతో బంధాలు తెంచుకున్నట్టే ఆస్తులను కూడా తెంచేస్తానని కారాఖండిగా చెప్పాడు. అదంతా రేపే చేసేస్తానన్నాడు.
అదంతా కూడా ఖచ్చితంగా జోష్న ఆ పారు ప్లానే మమ్మీ. వాళ్ళే తాత మనసుని విరగ్గొట్టి తాతని ఈ రకమైన ఆలోచన చేసేది అని వెనకాలనే ఇక అనసూయ, ఏంటి బాబు ఇలా అయింది, ఈ రకంగానేనా మీ రెండు కుటుంబాలు కలుస్తాయి అనుకుంటే కలుస్తాయని మనం అనుకోవడం కాదు, అవతల వాళ్ళు కూడా అనుకోవాలి. అది ఎప్పటికీ జరగదని ఈ రోజుతో అర్థమైపోయింది కదా. ఇక దీని గురించి మీరు కూడా ఏమీ ఎక్కువ ఆశలు పెట్టుకొని బాధపడద్దు. కొంతమందికి ఈ విషయం అర్థమైతే చాలు అంటూ కార్తీక్ దీప వైపు చూస్తూ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక దీప, కార్తీక్ బాబు ఆవేశంలో ఉన్నారు. కాంచనమ్మ గారు మీరేనా? చూడు దీప, వాడు ఇన్ని రోజులు నీకోసం నా కోసం వాడి మనసు చంపుకొని అక్కడ పనిచేశాడు. ఇంకా నా కొడుకుని ఇబ్బంది పెట్టి బాధ పెట్టే నిర్ణయాన్ని నేను తీసుకోమని చెప్పలేను. ఏంటి కాంచనమ్మ గారు మీరు కూడా అలా అంటున్నారు? చూడు దీప, కార్తీక్ ఎప్పుడు కూడా అందరి కోసం ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం. వాడిని బాధ పెట్టేవాళ్ళు నాకు కూడా అవసరం లేదు దీప అంటూ కాంచన బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన శివనారాయణ, అలాగే జోష్న, పారిజాతం, ఇంకా దశరథ అందరూ కూడా హాల్లో ఉంటారు. ఇక జోష్న అయితే, తాత నీ నిర్ణయం నాకు నచ్చలేదు. ఒకరికి నచ్చాల్సిన అవసరం లేదు. ఈ శివనారాయణ ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటాడు అని వెనకాలనే ఇక సుమిత్ర, ఏమైంది మావయ్య గారు, అసలు ఏం జరిగింది? చూడు దశరథ, రేపు లాయర్ గారు ఇంటికి వస్తున్నారు. కాంచనకి రావాల్సిన ఆస్తులు కాంచనకి ఇచ్చేస్తున్నాను. ఇక వాళ్ళతో మనకి ఎటువంటి సంబంధం లేనట్టే అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ, సుమిత్ర షాక్ అయిపోతారు. ఇక పారిజాతం, మంచి పని చేశారండి. అవన్నీ చూసుకొని వాళ్ళు మన మీద రెచ్చిపోతున్నారు. అందుకే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇక మిగతా ఆస్తులు నా మనవరాలకే దక్కాలి కాబట్టి రేపే ఆస్తి పంపకాలకి లాయర్ని పిలిపిస్తున్నాను. మిగతా ఆస్తులు జోష్న పేరున రాయించి వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి రాసిస్తాను. ఇక వాళ్ళు ఎప్పటికీ ఈ ఇంటి గుమ్మం ఎక్కడానికి వీలేదు అని వెనకాలనే సుమిత్ర, మావయ్య గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ నిర్ణయం తెలిసాక కాంచన వదిన చాలా బాధపడుతుంది. బాధపడినే అమ్మా, వాడి కొడుకు నన్ను ఎన్ని మాటలన్నాడు అందరి ముందు. ఛీ, ఆ అనామకురాలు దీప కూడా నన్ను వేలెత్తి చూపి నాకే మంచి మాటలు చెప్తుంది. ఇలాంటి వాళ్ళతో మాట్లాడకంటే దూరంగా ఉంచడమే మంచిది. అందుకే లాయర్ని పిలిపించాను. రేపే ఈ ఆస్తి పంపకాలు జరుగుతాయి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక జోష్న అయితే పారిజాతం చేపట్టుకొని పైకి లాక్కెళ్తుంది. ఇక సుమిత్ర, ఏంటండి ఇది, ఎప్పటికైనా వదిన కుటుంబం మన కుటుంబం కలుస్తుంది అనుకున్నాను. కానీ మావయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి? మీరే ఏదో ఒకటి చెప్పి మావయ్య గారిని ఇలా చేయొద్దని చెప్పండి. వదిన చాలా బాధపడుతుంది. చూడు సుమిత్ర, నాన్న ఏం నిర్ణయం తీసుకుంటే అదే నాది కూడా. ఇక నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అలా అని నువ్వు కూడా ఆ కుటుంబం గురించి ఆలోచిస్తే నాకు అభ్యంతరం లేదు. వాళ్ళ దగ్గరికే నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు అని దశరథ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. సుమిత్ర చాలా బాధపడుతుంది. ఇక పారిజాతం, వసే జోష్న, నీ విషయంలో ఇంత త్వరగా అదృష్టం వస్తుందని అస్సలు ఊహించలేదే. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎగిరి గంతులేసి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. గ్రాని, పిచ్చి పట్టిందా ఏంటి? అక్కడ బావ ఈ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇక బావతో ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఆ విషయం తెలిసి నేను బాధపడుతూ ఉంటే నువ్వు పిచ్చిదాల్లా మాట్లాడుతున్నావేంటి? వసే జోష్నా, నీకొక విషయం అర్థం కావట్లేదే. ఇక్కడ నీకు మీ బావ దూరమైనా ఈ ఆస్తిలో సగం వాటా నీ పేరుకి వస్తుంది. ఏంటి గ్రాని నువ్వంటుంది? అవునే, ఈ ఇంటి వారసురాలు ఈ ఇంటికి రాకముందే ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీదకి వస్తే అప్పుడు ఖచ్చితంగా నువ్వనుకున్నది సాధించగలవు. సగం గెలుపు వచ్చినట్టే కదా. గ్రాని, బావ దూరం అవుతున్నాడన్న విషయంలో నేను ఈ పాయింట్ని ఆలోచించలేకపోయానే. అందుకే అనింది నీకు ఈ గ్రాని అవసరం చాలా ఉందని. చూడు, ఇప్పుడు మనం మీ తాతని రెచ్చగొట్టాం కాబట్టి ఖచ్చితంగా మీ తాత ఆస్తిలో ఏదో కొంచెం మాత్రమే కాంచనకి ఇస్తాడు. మిగతాదంతా నీ పేరునే రాస్తాడు. చచ్చినట్టు కార్తీక్ ఆస్తి కోసమైనా మన దగ్గరికి వస్తాడు. ఆ దీపని వదిలేస్తాడు. కరెక్ట్ గ్రాని, ఒక్కసారి నీ పేరున ఆస్తి వస్తే
చక్రం నువ్వే తిప్పచ్చు. అవును గ్రాని, నువ్వంటుందంతా నిజం. నాకు చాలా హ్యాపీగా ఉంది గ్రాని. తాతయ్య నా కోసం ఈరోజు ఆఫీస్కి వచ్చి ఇదంతా చేశాడనిపిస్తుంది. అవునే, అందుకే నువ్వు సైలెంట్గా ఉండు. ఇక కథంతా ఈ గ్రాని నడుపుతుంది అని పారిజాతం అంటుంది. ఇంకా ఒక పక్కన పారిజాతం దాసుకి ఫోన్ చేస్తుంది. ఇక దాసు, ఏంటి అమ్మా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, కట్ చేసావు, మళ్ళీ ఫోన్ చేస్తే మాట్లాడవు, ఏవైందమ్మా నీకు? ఒరే దాసు, ఈరోజు నిన్ను కలవాలనుకుంటున్నానురా. నన్న, ఎందుకమ్మా? ఏదైనా ముఖ్యమైన విషయమా? జోష్న బాగానే ఉంది కదా? ఏమైందిరా నీకు? ఈ మధ్య ఫోన్ చేసినప్పుడల్లా జోష్న ఎలా ఉంది, జోష్న బాగానే ఉందని అన్నిసార్లు అడుగుతున్నావు. అదేమీ చిన్నపిల్ల కాదు అమ్మా. జోష్న చిన్నపిల్ల కాదు, అది నీలా తయారైంది. అందుకే దాని గురించి నేను అడగాల్సి వస్తుంది. ఒరే దాసు, ఎప్పుడు ఇవన్నీ మన మధ్య ఉండేవే కానీ అర్జెంటుగా నేను నిన్ను కలవాలరా. వస్తావా? దేని గురించమ్మా? నీ కూతురి అదృష్టం గురించి నీతో మాట్లాడడం కోసం. ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కూతురి అదృష్టం ఏంటి అని చెప్పేసి ఇక దాసు అంటాడు. ఏంటా, జోష్న పేరున ఇదంతా ఫోన్లో చెప్పేది కాదులేరా. నువ్వు అర్జెంటుగా గుడి దగ్గరికి వచ్చే, నేను అక్కడే కలుస్తాను అంటూ ఇక ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలోకి పారిజాతం ఈ విషయం వెంటనే దాసుగాడితో చెప్పాలి అని చెప్పేసి గబగబా ఇంకా బయలుదేరుతుంది. అప్పుడే శివనారాయణ ఈ మాటలు వింటాడు. ఏంటి పారిజాతం, జోష్న గురించి నేను ఆస్తి పంపకాలు చేసి నా మనవరాల పేరున ఆస్తి రాస్తానంటే ఇది దాసుగాడికి ఫోన్ చేసి నీ కూతురు పేరున ఆస్తి రాస్తున్నాడు అని అంటుంది. ఏదో గుడ్ న్యూస్ చెప్తాను అంటుంది. ఈ పారిజాతం కొంపతీసి ఆ కార్తిక్ వాళ్ళ సైడా ఏంటి? ఖచ్చితంగా ఇదేదో చేయబోతుంది. దీని వెనకాల వెళ్ళి దీన్ని గుట్టేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి శివనారాయణ కూడా ఇక పారిజాతాన్ని తెలియకుండా పారిజాతాన్ని ఫాలో అవుతూ ఇక కారులో బయలుదేరుతాడు. ఇంకా ఒక పక్కన దాసేమో, ఏంటి అమ్మ ఎప్పుడు లేనిది ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్తానంటుంది, ఏమై ఉంటుంది? జోష్నకి పెళ్లి సంబంధం చూసారా? జోష్నకి పెళ్లి జరుగుతుందా? అది అమ్మకి గుడ్ న్యూస్ ఎలా అవుతుంది? అమ్మ కార్తిక్ని దీపని వేడి చేసి కార్తిక్తో కదా జోష్న పెళ్లి చేయాలనుకుంటుంది అని ఆలోచిస్తూ ఇక అక్కడే ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది. ఇక శివనారాయణ కూడా కారు దిగి దొంగచాటుగా వెళ్ళి చెట్టు దగ్గర నుంచొని వాళ్ళేం మాట్లాడుకున్నారో వింటూ ఉంటాడు. ఏమైందమ్మా? ఎందుకు నువ్వు నన్ను ఇక్కడికి పిలిపించావు? ఏ విషయం చెప్పడానికి? ఒరే దాసు, ఇదిగో ముందు ఈ లడ్డు తినరా. లడ్డు తర్వాత తింటాను గానమ్మా. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు పిలిపించావు? అసలేం చెప్పాలనుకుంటున్నావు? ఒరే దాసు, మీ అమ్మ 25 ఏళ్ల నుంచి కంటున్న కళ రేపటితో నిజమవుతుందిరా. ఆ శివనారాయణ కుటుంబం మీద నేను పగ తీర్చుకోవడానికి ఏం ప్లాన్ అయితే చేశానో అది రేపటితో విజయవంతం అవుతుందిరా. ఈ పారిజాతం రేపు గర్జనతో తల ఎత్తుకొని ఉంటుందిరా. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వేం చెప్తున్నావు? ఒరే దాసు, నేను నా మనవరాల్ని ఆ ఇంటికి వారసురాల్ని చెయ్యాలి అనుకున్నాను. అందుకే కదా తెలియకుండా 25 ఏళ్ల క్రితం సుమిత్రకి పుట్టిన కూతుర్ని చంపేయమని కబేలాకి ఇచ్చి నీ కూతుర్ని సుమిత్ర పక్కన పడుకోబెట్టి తనే ఈ ఇంటి వారసురాలు శివనారాయణ మనవరాలని అందరూ నమ్మేలా చేశానా అని పారిజాతం అనడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. ఏంటి, జోష్న దాసుగాడి కూతురా? నా మనవరాల్ని ఈ పారిజాతం చంపించిందా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఒక్కసారిగా ఆ మాట అనడంతో దాసు, అమ్మా, నేను నీకు చెప్పాను సుమిత్ర వదిన కూతురు చనిపోలేదు అని. నువ్వు చంపమన్న ఆ పాపని కబేలా బస్టాండ్లో వదిలేశాడు. తనని ఒక మనసున్న మనిషి తీసుకువెళ్ళి పెంచుకున్నాడని నీకు చెప్పాను అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. ఏంటి, నా మనవరాల్ని బస్టాండ్లో వదిలేశారా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక పారిజాతం, అవునులేరా, ఇప్పుడు అదంతా ఎవరు కాదన్నారు? అయినా ఆ బస్టాండ్లో వదిలేసింది బతికుందో చచ్చిందో ఎక్కడుందో ఎవడికి తెలుసు? అయినా ఇప్పుడు దాని గోలు మనకెందుకు? నేను చెప్పేది విను. నీ కూతురు జోష్న పేరున రేపు ఆ శివనారాయణ ఆస్తి మొత్తం రాస్తానని చెప్పాడు. ఇక ఆస్తి మొత్తం జోష్న చేతికి వస్తుంది. అలాంటప్పుడు నువ్వు నేను కోటీశ్వరులం అవుతావురా. ఇక ఇలాంటి దిక్కుమాల పరిస్థితి మనకి ఉండదు.
ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి పిలిపించాను అని వెనకాలే, అమ్మా అలా జరగకూడదు అని దాసు అంటాడు. ఇక పారిజాతం, ఏంట్రా పిచ్చి పట్టిందా ఏంటి నీకు? శుభవార్త చెప్తే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఇది శుభవార్త కాదు. ఆ ఇంటి వారసురాలికే ఆ ఆస్తి దక్కాలి. వారసురాలు ఉండగా జ్యోష్ణకి ఎలా ఇస్తారు ఆస్తి? ఏమంటున్నావురా? ఆ పిల్ల ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు కదా. అసలు అది బతికుందో లేదో కూడా తెలియదు కదా. బ్రతికే ఉందమ్మా. ఆ ఇంటి వారసురాలు బ్రతికే ఉంది. ఏంట్రా దాసు, ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, ఈ విషయం జ్యోష్ణకి చెప్పాను. అలాగే ఈ విషయం గురించి ఎవరికి చెప్పనని జ్యోష్ణకి మాట ఇచ్చాను. కానీ నిజం తెలిసాక కూడా జ్యోష్ణ ఇలాంటి పన్నీళ్ళు చేస్తుంది కాబట్టి నిజాన్ని బయట పెడుతున్నాను. ఒరే దాసు, ఏం మాట్లాడుతున్నావురా? అంటే ఆ శివనారాయణ మనవరాలు సుమిత్ర దశరథ కూతురు బ్రతికే ఉంది. తను ఎవరో కాదమ్మా, వంట మనిషి అంటూ తనని అసహించుకుంటూ తనని ఎప్పటికప్పుడు బాధ పెట్టాలని చూస్తున్నారే దీపే ఆ ఇంటి వారసురాలు, శివనారాయణ మనవరాలు, సుమిత్ర దశరథుల కూతురు అని వెనకాలే ఒక్కసారిగా పారిజాతం కుప్పకొలిపోతుంది. ఒరే దాసు, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఆ దీపేంటి? ఆ దీప శివనారాయణ మనవరాలా? అవునమ్మా, నేను చెప్తుంది అక్షరాల నిజం. ఇదే విషయం జ్యోష్ణకి చెప్తే జ్యోష్ణ ఈ నిజం బయట పెట్టద్దని నాతో ఒట్టు వేయించుకుంది. కానీ నేను ఈ విషయాన్ని నా నోటితో ఎవరికి నేను చెప్పను అన్నాను. కానీ జ్యోష్ణ ఆస్తిని రాయించుకోవాలని చూస్తుంది. దీపని చంపాలని చూసింది. ఇంత జరిగాక కూడా నేను ఈ విషయాన్ని దాచిపెట్టను. శివనారాయణ గారు ఈ ఆస్తిని దీప పేరున కాకుండా జ్యోష్ణ పేరున రాస్తే ఖచ్చితంగా వాళ్ళ ముందు ఈ నిజం మొత్తాన్ని బయట పెడతాను. జ్యోష్ణకి ఆస్తి దక్కనివ్వను అంటూ కోపంగా దాసు వెళ్ళిపోతాడు. ఇక శివనారాయణ ఈ నిజాలన్నీ విని ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఎంత పని చేశాను! నా మనవరాల్ని నా నోటితో అనరాని మాటలు అన్నాను. ఎన్ని మాటలు అన్నాను! నా మనవరాల్ని అనామకురాలు అన్నాను. నీలాంటిదే కనుక నా మనవరాలైతే నిన్ను బస్టాండ్లో వదిలేస్తాను అన్నాను. నిజంగానే నా మనవరాల్ని ఈ పారిజాతం బస్టాండ్లో వదిలేసింది. నా మనవరాలు అనామకురాలు అయింది, వంట మనిషి అయింది. ఎన్ని మాటలు అన్నాను! నా మనవరాల్ని ఈ చేతులతో ఆశీర్వదించాల్సింది పోయి ఈ చేతులతోనే శాపనార్థాలు పెట్టాను. నా మనవరాల్ని ఎన్నో మాటలంటూ ఎన్నోసార్లు తిట్టాను. ఎంత పాపం చేశాడో ఈ శివనారాయణ! అసలు ఈ శివనారాయణ మనిషే కాదు అంటూ శివనారాయణ చాలా కుమిలిపోతాడు. లేదు, ఇక నా మనవరాలికి అలాంటి దౌర్భాగ్య పరిస్థితి రానివ్వను. ఈ శివనారాయణ కంఠంలో ప్రాణం ఉండగా నా మనవరాళ్ళు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే నా మనవరాలకి న్యాయం చేస్తాను. ఈ పారిజాతం అలాగే దాని మనవరాలు కలిసి ఆడిన నాటకానికి పునిస్టాప్ పెడతాను. వాళ్ళని బయటికి గెంటిస్తాను అంటూ శివనారాయణ మనసులో అనుకుంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత కార్తీక్కి ఫోన్ వస్తుంది. హలో అని వెనకాలే ఇక కార్తీక్, ఏంటి? నేను దీపని అక్కడికి తీసుకురాను. నాకు తెలుసు అక్కడ దీప వస్తే దీపని అవమానించాలి అనే కదా మీ ప్లాను అని అంటూ ఉంటే ఇక ఫోన్ కట్ అయిపోతుంది. ఇంతలో కాంచన, ఏమైందిరా కార్తీక్? మమ్మీ, ఆ పెద్ద మనిషి దీప ఆ ఇంటికి రావడానికి, ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదన్న మాట్లాడిన మనిషి ఈరోజు దీపతో పాటు నన్ను అక్కడికి రమ్మని చెప్తున్నాడు. అంటే దీపని అవమానించడానికే కదా? కార్తీక్ బాబు, ఎందుకు తాతయ్య గారిని ఎప్పుడు అపార్థం చేసుకుంటున్నారు? తాతయ్య గారే రమ్మంటున్నారంటున్నారు కదా. నేను కూడా వస్తాను కార్తీక్ బాబు. దయచేసి ఆస్తి పంపకాలకి మీరు ఒప్పుకోవద్దు. మీ అందరూ కలిసి ఉండాలి. ప్లీజ్ కార్తీక్ బాబు. చూడు దీపా, నా నోటితో నేను ఆస్తి పంపకాలు అడగలేదు. ఆ పెద్ద మనిషి నిర్ణయం తీసుకున్నాడు. అది వాళ్ళిష్టం. వాళ్ళిస్తే తీసుకుంటాను, లేకపోతే లేదు. అంతే తప్ప నేను మాత్రం ఆస్తి పంపకాల గురించి అడగను, సరేనా అని వెనకాలనే, అక్కడ ఏం గొడవైనా మీరేం మాట్లాడద్దు బాబు. తాతయ్య గారు నన్ను తిట్టినా మీరేమీ అనద్దు అని దీప కార్తీక్తో ప్రమాణం చేయించుకొని ఇక అందరూ అక్కడికి బయలుదేరుతారు. ఇంతలోకి శివనారాయణ కూర్చొని ఉంటాడు. దశరథ అలాగే సుమిత్ర, మావయ్య గారు, రాత్రంతా మీ రూమ్లో లైట్ వెలుగుతూనే ఉంది, పడుకోలేదా? ఏంటి, ఒక్కసారి కూడా కొనుకోలేదు. ఇక అలాగే నన్ను బయటికి కూడా గెంటేశాడు ఈ ముసలోడు. అసలు ఏమై ఉంటుంది ముసలోడికి?
నన్నెందుకు బయటికి గెంటేశాడు, రాత్రంతా ఎందుకు పడుకోలేదు అని పారిజాతం అనుకుంటూ ఉంటే ఇక జోష్న ఆ దీపం మీద కూతురు దూరం అవుతుందన్న కోపంతోనేమో అని అంటుంది. ఏమనే బాబు అని చెప్పి అంటూ ఉంటే ఇక శివనారాయణ కొన్ని నిజాలు తెలిసాక నిద్ర పట్టలేదు, కొన్ని తప్పులు నన్ను గాలిలాగా చుట్టుముట్టాయి, అందుకేనమ్మా పడుకోలేకపోయాను, నా కుటుంబానికి జరిగిన అన్యాయం తెలిసి మనసు ముక్కలైపోయింది అని అంటూ ఉంటే ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే ఏముంది దశరథ, కాంచన కార్తీక్ ఆ దీప కలిసి మన కుటుంబానికి అన్యాయం చేశారు కదా, దాని గురించే మీ నాన్న మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే ఇక శివనారాయణ నోర్మోయ్, నువ్వేమి చెప్పద్దు నాకు, నోర్మోయ్ పారిజాతం, ఒక్క మాట నా కుటుంబం గురించి మాట్లాడినా చంపేస్తాను. ఏంటండి నేనేమన్నాను? గ్రాని బావ వాళ్ళు వచ్చారు అని అంటూ ఉంటే ఇక లాయర్ అక్కడే నుంచుంటాడు. లాయర్ గారు, మీకు నేను వీలునామా చూపించాను కదా, ఆస్తులు ఎలా రాయాలో ఒకసారి ఆ వీలునామాలో ఏముంది ఆస్తులు గురించి చెప్పండి అని వెనకాలనే లాయర్ పైకి లేచి నుంచొని కోట్ల విలువైన రెస్టారెంట్లు అలాగే ఎసెట్స్ వీటన్నిటిలోనూ కాంచన గారికి 20% ఇస్తానని వీలునామాలో శివనారాయణ గారు ఎప్పుడో రాసి ఉన్నారు. అదేవిధంగా ఈ 20% వీలునామా ప్రకారం కాంచన గారి కొడుకు అయిన కార్తీక్కి చెందుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక జోష్న పారిజాతం 80% మనకే అని ఆనందపడుతూ ఉంటే ఇంతలోకి ఇక లాయర్ ఇక మిగిలిన ఎసెట్స్ కానీ అన్నిటికి 80%కి ఓనర్స్ అలాగే వాటన్నిటికీ కలిపి శివనారాయణ గారి పేరున ఉంది, ఆ ఆస్తి మొత్తం తన మనవరాలి పేరున రాయమని చెప్పారు. తన మనవరాలైన దీపకి ఈ ఆస్తులన్నీ వర్తిస్తాయి అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. ఏంటి తాత, దీపని మనవరాలని చెప్తాడేంటి లాయర్ అని వెనకాలనే శివనారాయణ జోష్న చెంప పగలగొడతాడు. నిజమే, నా మనవరాలు నువ్వు కాదు దీప అని అంటాడు. అందరూ కూడా షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్లో ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.